హలో నమస్తే ఆలు మెంతి కూర ఫ్రై కోసం అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కగానే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 4 ఎల్లుల్లిపాయలు దంపేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, ఇదైతే పావు కేజీ ఆలు కట్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. కలిపిన తర్వాత ఆయిల్లో ఇవి ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. అంటే మగ్గకుండా అప్పుడే ఉప్పు కారం అన్నీ నీళ్లు పోస్తే కనుక తొందరగా ఉడకదు, కాబట్టి కొంచెం మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడైతే 2 కట్టలు మెంతి కూర ఇలా మొత్తం ఆకులాకులే తుంపేసి శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి. అల్లం అయితే సరిపోయినట్టు అనిపించలేదు, ఇంకొక 4 ఎల్లుల్లిపాయలు కూడా దంపేసి వేసుకున్నాను. అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒకసారి అడుగంటకుండా ఇట్లా కలుపుకోవాలి. ఆలు మెంతి కూర కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇది ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిందనగానే ఇందులోకి కారం అయితే ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అట్లనే జీలకర్ర, మెంతి, ధనియా 3 కలిపిన పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవాలి, చిన్న గ్లాస్తో. కాకపోతే మరి ఎక్కువ వేస్తే కనుక చాలాసేపు ఉంచాల్సి వస్తుంది, టేస్ట్ అనేది కూడా బాగుండదు. వాటర్ తగినంత మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ దగ్గరికి ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఆలు కూడా మంచిగా ఉడికిపోతుంది. అలా కాకుండా ఉట్టిగా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, కానీ కొంచెం ఏ కూరలో అయినా వాటర్ వేసి ఉడికిస్తేనే బాగుంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా ఇందులో ఉడికిపోతే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతోపాటు కొంచెం టమాటో రసం కానీ, సాంబార్ కానీ, మిరియాల రసం కానీ ఏది చేసుకున్నా ఈ రెండింటి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.